శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగా వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. నిన్నటి వరకు అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అనే దాని గురించి చెప్పుకున్నాం. అంతేకాకుండా దానం అది కూడా అయిపోయింది. ఇప్పుడు దమశ్చ దమహాచ దమశ్చ దాన్ని చెప్పుకోవాలి. దమహాచ బాహ్యకరణానాం ఉపశమః అంతఃకరణస్య ఉపశమం శాంతిం వక్ష్యతి. దమము అంటే బాహ్యకరణానాం ఉపశమః. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము. అంతఃకరణస్య ఉపశమః, అలాగే అంతఃకరణని అదుపులో ఉంచుకోవడం ఏదైతే ఉందో అది శాంతి. దానిని ఈ రకంగా బాహ్యేంద్రియ నిగ్రహము, అంతఃకరణని అదుపులో ఉంచుకోవడం అనే శాంతి ముందు శ్లోకంలో చెప్పబడింది. వక్ష్యతి ముందు శ్లోకంలో చెప్పబడుతుంది. కావున ఇక్కడ దమశబ్దానికి అర్థాన్ని చెప్పాలి. దమశబ్దమే అర్థం చెప్పాలి. ఇది సమము దమము రెండు అనేస్తాం కదా మామూలుగా. సమము అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ దమము యొక్క అర్థమే చెప్పుకోవాలి. రాబోయే శ్లోకంలో చెప్తాం, అక్కడ వస్తుంది సమం గురించి అని భాష్యకారులు అంటున్నారు. ఇక్కడ దమము అంటే బాహ్యేంద్రియాలు నిగ్రహించుట అని అర్థం. ఇంద్రియాలని ఇక్కడ బాహ్యేంద్రియాదుల్ని నిగ్రహించడము లేక స్వాధీనపరుచుకోవడము అంటే ఏమిటి? ఏ రకంగా నిగ్రహించాలి, ఏ రకంగా స్వాధీనపరుచుకోవాలి అంటే బాహ్యేంద్రియాలంటే వాక్కు పాణి పాద పాయు ఉపస్థములనే ఆ వాక్పాణి పాదముల యందు ఒక విధమైన చాంచల్యం ఉంటుంది. ఈ కర్మేంద్రియాదుల యందు ఒక రకమైన చాంచల్యం ఉంటుంది. వాటిని బలత్కారంగా పట్టి ఉంచినంత మాత్రం చేత దమం అయిపోదు. బలత్కారంగా నిగ్రహించి నొక్కి పెట్టినంత మాత్రాన అది దమం అయిపోదు. అంటే ఇంద్రియాల్ని ఊరికే అలాగ కట్టివేసినట్టుగా ఉంచితే అది దమమని అనిపించుకోదు. దాని గురించి ఆ రకంగా చెప్పలేదు. దమము అంటే దమము అనేది ఒక స్వాభావిక సిద్ధమై ఉండాలి. దమము అనేది ఒక స్వాభావిక సిద్ధమై ఉండాలి. రావణాసురుడు శ్రీరాముడి చేత చంపబడినప్పుడు మండోదరి చంపబడినప్పుడు మండోదరి రావణాసురుడిని చూసి ఇలా అంది. ఏంటంటే, నువ్వు పూర్వం ఇంద్రియాలను జయించావు. భర్తతోటి మండోదరి అంది, పూర్వం నువ్వు ఇంద్రియాలను జయించావు, త్రిభువనాలు జయించావు, 3 భువనాలు జయించావు, 3 లోకాలు జయించావు. ఆ 3 లోకాలు జయించడానికి కారణం ఇంద్రియాలే కదా. అలాంటి ఇంద్రియాలని జయించి 3 భువనాలు జయించిన నిన్ను అవే ఇంద్రియాలు ఈరోజు నిన్నేం చేశాయో చూసావా? అవే ఇంద్రియాలు నిన్నేం చేశాయో చూసావా? ఆ ఇంద్రియాలు నీ మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి కదా అని మండోదరి ఆ రావణాసుడిని చూసి అంది. రావణాసుడి యొక్క ఉన్నతికి ఇంద్రియాల యొక్క తపస్సే కారణమైనట్లే అతని అధపతనానికి కూడా ఇంద్రియాల యొక్క పారవస్యమే కారణమై ఉంది కదా. ఇంద్రియాల యొక్క పారవస్యమే కారణమైంది. ఇలా చూస్తే జాగ్రత్తగా నిజంగా చూస్తే
దమం అనేది ఒక మహాగుణం. అది నిగ్రహించడం బాగా నొక్కి పెట్టడం కాదు. నొక్కి పెట్టడం అనే తపస్సు అది తర్వాత పతనానికి దారితీస్తుంది. దమము చేత తనను తాను జయించినవాడు మొత్తం జగత్తంతటినీ జయించినట్లే దమం చేత. అయితే ఎవడు ఇంద్రియాల యొక్క పారవశ్యుడు అయిపోతాడో, ఇంద్రియాలతో కూడుకుని పారవశ్యం చెందుతాడో అతనికి దమం అనేది మదంగా పరిణమిస్తుంది. దమం అనేది మదంగా మారిపోతుంది. అలా పరిణామం చెందుతుంది. అది అనర్థకారి అవుతుంది. లోకంలో దోషమైనది మంచి గుణమైనది దోషంగాను, దోషమైనది మంచి గుణమైనది దోషంగాను కనబడడం అనేది లోకంలో ఇంద్రియ లోలత్వమే. అంతే కదా, ఇంద్రియాలకి లోబడి ఉండడం చేత దోషమేమో గుణంగా కనిపిస్తుంది, మంచి గుణమేమో దోషంగా కనిపిస్తుంది. ఇది ఇంద్రియాలకి లోబడి ఉండడం చేతని. అందుకనే అవివేకులు లోకంలో ఏమంటారంటే, వాళ్ళు ఏ రకంగా చెప్తారంటే ఇంద్రియాల్ని బిగబెట్టి కూర్చోకూడదు. అవివేకులు కూడా ఇదంటారు ఈ మాట. ఇంద్రియాల్ని బిగబెట్టి ఊరికనే కూర్చోవడం కాదు, భగవంతుడు మనకి ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడురా? మనకి ఎందుకు ఇచ్చాడు ఇంద్రియాల్ని? భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాలు ఇవి. ఆ ఇంద్రియాలు ఉపయోగించుకోవాలి. ఇంద్రియాలు చేత విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గ్రహించాలి. ఇంద్రియాలు మూసుకుని కొన్ని చూస్తాను కొన్ని చూడను అని ఇంద్రియాలకి సహజంగా అన్నిటినీ అట్రాక్ట్ చేసుకుని అన్నిటినీ భోగించాలి. ఆ విషయ భోగాలు పొందాలి. వాటితో పొట్టి సుఖంగా ఉండరాని భగవంతుడు ప్రకృతిని సృష్టించి నీకు ఇంద్రియాలు ఇచ్చి ఆ ఇంద్రియాలతో నువ్వు ఆ ప్రపంచంలో ఉన్న భోగాలన్నీ అనుభవించకుండా సుఖంగా ఉండకుండా ఎందుకురా? సుఖంగా ఉండడానికే కదా ఇవన్నీ సృష్టించాడు అని అంటారు. అయితే లోకంలో అనుకున్నది ఏదైతే ఉన్నదో ఇది సరి అయిన తర్కం కాదు, ఇది కుతర్కం, ఇది సరి అయిన తర్కం కాదు. ఎందుకంటే శాస్త్రము కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షత ఆవృత చక్షుః అమృతత్వం ఇచ్చన్ అని చెప్పాడు. కశ్చిత్ ధీర, ఒకానొక ధీరుడు, ప్రత్యేగాత్మన్ ఐక్షత లోపల ఉండే ఆత్మని చూడాలని ఇచ్చగలవాడు, ఒకానొక ధీరుడు ఆవృత చక్షుః ఇంద్రియాల్ని మరలుస్తాడు. బాహ్య విషయాల నుండి ఇంద్రియాల్ని మరలుస్తాడు. ఎందుకు? అమృతత్వం ఇచ్చన్, మరణము లేని, జన్మ మరణములు లేని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ఇచ్చ చేత బాహ్యేంద్రియాల్ని వెనుకకు తిప్పుతాడు అని చెప్పాడు. అయితే పైన చెప్పిన వాళ్ళది కుతర్కమే కదా. ఈ రకంగా చెప్తాడు. ఎవడో ఒక ధీరుడు మాత్రమే ఇంద్రియాలని వెనుకకు లాగి అమృతత్వాన్ని పొందగోరి ప్రత్యేగాత్మను చూస్తాడని ఈ రకంగా శృతి చెప్పింది. ఇంద్రియాలు అనుసరిస్తే ఇంద్రియాలని అనుసరించుకుంటూ మనం పోయామనుకోండి, ఇంద్రియాలను అనుసరించుకుంటూ పోతే మృత్యువే ఉంటుంది చివరికి. ఇంద్రియాల యొక్క పాటల్యము అంటే దాని యొక్క తీక్షణత తగ్గి మగ్గై నశించిపోతూ ఉంటుంది, మృత్యువుకి లోనైపోతుంది. లోకంలో విచిత్రమంతా ఇంద్రియ ప్రజ్ఞ వల్లే అయి ఉంటుంది. లోకంలో ఉన్న విచిత్రం అంతా కూడా ఇంద్రియాల యొక్క ప్రజ్ఞ, ఆ ఎరుకు చేతనే అది కలుగుతుంది కదా. దానిని వెన్నంటి పోవుతున్నవాడు, దాని గుండా పోవుతున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్పకుండా వాటికి వశమై మాయావశుడై పోతూ ఉంటాడు. ఆ ఇంద్రియాలతో, ఆ చమకులతో కూడుకున్న ఆ జగత్తు ఆ పాటలానంతా లాగుతూ ఉంటుంది. వాటితో పరవశుడైపోతూ ఉంటాడు కదా, వాటితో పరవశుడైపోతూ ఉంటాడు. తన యందు తాము నిలిచే తత్వజ్ఞానాన్ని పొందగోరువాడు, తన యొక్క తత్వజ్ఞానం పొందగోరువాడు
బయట సుఖం కావాలి అంటే ఇంద్రియాలను వాడుకోవాలి. ఇంద్రియాల్ని పరిమితంగా వాడుకోకపోతే 50 ఏళ్ళకే ఇంద్రియాలకి పూర్తిగా అరుగుదల వచ్చి, అరుగుదలంటే బాగా అవి ప్రపంచాన్ని బాగా ఆస్వాదించి చంచలం చేత 50 ఏళ్ళకే దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. అక్కడ నుంచి వాడికి ఇంద్రియాలకి వాడు అనుకున్నంత భోగమైన ప్రపంచాన్ని లాగలేదు, చూడలేదు, పొందడానికి మనసుకి ఇవ్వలేదు. అలాగా ఆ తర్వాత దానివల్ల మనసులో ఆవేదన వస్తుంది, మనసులో కలత వస్తుంది. ఆ కలత వల్ల మనసుకి తన మీద తనకే కోపం వస్తుంది. ఆ కోపాన్ని బయట ఉన్న వ్యక్తుల మీద చూపిస్తుంది. చూపించినప్పుడు అవతల వ్యక్తి ఒక మాట అంటే అది క్రోధంగా మారుతుంది. క్రోధంగా మారినప్పుడు ఆ క్రోధము చేత మనిషి యొక్క బుద్ధి కోల్పోయి వినాశనానికి తీసుకెళుతుంది. ఇది విషయాలతో కూడుకున్న మనస్సు యొక్క చాంచల్యం. అందువల్ల దీనిని తెలుసుకుని ఈ ఇంద్రియాల్ని బాహ్యంగా ఉపయోగించే బదులు ఇంద్రియ శక్తులన్నీ మనసులో పెట్టి మనసు చేత తత్వజ్ఞానం, వీటన్నిటికీ తత్వం ఏమిటి, దీని నిజస్వరూపం ఏమిటి అని తత్వజ్ఞానాన్ని పొందగోరుని వాడు ఎప్పుడూ ఇంద్రియాల వెంట పడడు. మనస్సుతో లోపల ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లోపల ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడంటే ఏదో యోగా పుస్తకాలు ఆ పుస్తకాలు చదివో ఆ యోగా ప్రక్రియలో ఆ గురువుల దగ్గరికి వెళ్ళని కాదు. తత్వజ్ఞానం అనేది ఏ ఉపనిషత్తుల్లో, ఏ భగవద్గీతలో, ఏ బ్రహ్మసూత్రాల్లో చెబుతుందో దాని ద్వారా విచారణ చేస్తాడు. విచారించడం చేతనే, శ్రవణం చేయడం చేతనే జ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుందని చెప్పే శాస్త్రాన్ని వాడు గ్రహిస్తాడు. ఈ ఇంద్రియ జ్ఞానాన్ని మనసులో పెట్టినప్పుడు ఒకే మనసుకి అన్ని శక్తులు రావడం చేత మనసు సూక్ష్మమై, నా మనసు ఇంకా శక్తివంతమై అన్ని శక్తులతో కూడుకొని తత్వజ్ఞానం అనే విచారణకి మనసు బలమైపోతుంది. బలమైనప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ బ్రహ్మ విద్యని శ్రవణం చేసి గురువుల దగ్గర దానినే మననం చేస్తూ ఆ తత్వజ్ఞానం యొక్క మూలాన్ని అది పొందుతుంది. అందువల్ల ఇంద్రియాలు ఎప్పటికీ ఈ రకంగా తత్వజ్ఞానం పొందాలనుకున్నవాడు వెంట పడకూడదు. ఈ కారణం చేతనే ఇక్కడ దమాన్ని ఇక్కడ దైవీ సంపత్తుగా చెప్పింది. కేవలం నిగ్రహాన్ని కాదు, ఈ కారణం చేత దైవీ సంపత్తని దమాన్ని చెప్పింది. బాగుందా? నెక్స్ట్ యజ్ఞః చ శ్రౌతః అగ్నిహోత్రాది స్మార్తః చ దేవయజ్ఞాది. యజ్ఞః చ, చ అంటే మరియు, యజ్ఞం, దానం దమం యజ్ఞశ్చ, దానం దమశ్చ యజ్ఞశ్చ అన్నాడు కదా. యజ్ఞశ్చ అంటే యజ్ఞః చ యజ్ఞశ్చ, మరియు యజ్ఞం, శ్రౌతం, అగ్నిహోత్రాది. శ్రౌత అంటే అగ్నిహోత్రాది శ్రౌతయజ్ఞం. స్మార్తః చ దేవయజ్ఞాది. స్మార్తం అంటే దేవయజ్ఞము మొదలగు ఏవైతే ఉన్నాయో అది స్మార్తయజ్ఞం. స్మార్తయజ్ఞం. ఇక్కడ యజ్ఞము అంటే దేవతల్ని ఉద్దేశించి అవిస్సి ఇవ్వడం యజ్ఞం. దేవతలను ఉద్దేశించి అవిస్సిని ఇవ్వడం అనేది, అవిస్సిని వదలడం, అవిస్సిని విడవడం, ఆ దేవతను ఉద్దేశించి దాన్ని యజ్ఞము అని అంటారు. దేవతలు అంటే ఏమిటి? దేవతల యొక్క స్వరూపం ఏమిటి? ఆ దేవతలకి ఆవిష్యం ఇవ్వడం అంటే ఏమిటి అంటే వారు పరమాత్మ యొక్క శక్తి విశేషాలు, పరమాత్మ యొక్క శక్తి విశేషాలు, పరమాత్మలో ఉన్న శుద్ధసత్వ గుణాన్ని సృష్టిక్రమంలో ఆ శుద్ధసత్వ గుణాన్ని పొంది దివ్యమైన శరీరాలు పొందారు కాబట్టి దేవతలు. అందులో పరమాత్మ యొక్క డైరెక్ట్ శక్తి విశేషాలు దేవతలు, అంతే కదా. దేవతలు వ్యవహారంలో మనకి సంబంధించి ఉన్న దానిపై మనకి వ్యవహారంలో సంబంధించి ఉన్న వాటి యందు మనకి మమకారం చాలా ఎక్కువగా ఉంటుంది. లోకంలో మమకారం ఉంటుంది. ఒక భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఆస్తులు అవ్వచ్చు, భోగభాగ్యాలు అవ్వచ్చు, అన్నిటికీ
మమ అనే నాది అనే అంటించుకుని ఉంటాం. దాని యందు బాగా తాదాత్మ్యం చెంది దాని యందు బాగా లిప్తమై ఉంటాం, పూర్తిగా కలిసిపోతాం అందులో. అలా మన దేహము, రూపము, వయస్సు, మాట, కీర్తి అన్నిటికీ మమత్వం అంటించుకుంటున్నాం, దానితో సంబంధం పెట్టుకుని ఉంటాం, తాదాత్మ్యం చెంది ఉంటాం కదా. బయట ఉన్న వస్తువులు, భార్య, పిల్లలు, పొలము, ఆస్తి, ఇల్లు, వాకిలి ఏ రకంగా నాది అని అంటామో, అలాగే దేహాన్ని, రూపాన్ని, వయస్సుని, మాటని, కీర్తిని అన్నిటికీ మనం మమత్వంతో కూడుకుని ఉంటాం. అలాగే అగ్నియాది దేవతలు అంటే అగ్ని ఆది శబ్దం చేత ఇక్కడ అగ్ని ఆ దేవతలు అంటే షన్నో మిత్ర, షం వరుణ, షం నో భవత్వర్యమ, ఇవన్నీ దేవతలే కదా. మిత్ర అంటే సూర్యుడు, వరుణ అంటే వరుణుడు, ఇలాగ అన్ని దేవతలు చెప్పారు కదా. అగ్ని మొదలుకొని మిగతా దేవతలందరూ ఇలాంటి అజ్ఞాది దేవతలు మనకి విషయాలని అనుభవించి సుఖపడేటట్లు అనుగ్రహిస్తారు. వాళ్ళకి హవిస్సును మనం వదిలితే యజ్ఞంలో వారికి యజ్ఞము చేత మనస్సుని సంతోషపరుస్తూ ఉంటే మనకంతా లాభాన్ని చేకూరుస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి ఉన్న అటాచ్మెంట్ అది, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, లాభాన్ని కలిగిస్తూ ఉంటారు. యజ్ఞం అనే శబ్దం దేవతలకి పూజ అని అర్థం. యజ్ఞం అంటే దేవతలకి పూజ అని అర్థం. నా సంసారం ఒక యజ్ఞంలా చేశాను రా, ఈరోజు నా మాట వీడు వింటలేదు, అది యజ్ఞం కాదు. దేవతలకు చేసే పూజని యజ్ఞము అని పేరు వాడతారు, మనం లౌకికంగా వాడతాం దాన్ని. ఇది నాది కాదు, ఇదంతా పరమేశ్వరుడిదే అనేది ఒక యజ్ఞం. ఏదైతే మన అవిష్యు ఆయనకి సమర్పిస్తామో, నేను సమర్పిస్తున్నాననే భావం ఉన్నప్పుడు కూడా ఆ దేవతకి నచ్చదు. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆ దివ్య సత్వగుణంతో కూడుకున్న శక్తులతో పుట్టిన వాళ్ళు. నేను ఇస్తున్నానంటే ఆడు ఇచ్చిన కక్కుర్తి నాకెందుకు అనుకుంటే మామూలు మానవుల్లాగే, వాడు ఇచ్చిన దానికి నేను ఇస్తున్నాను పెద్ద అహంకారం చెప్తున్నాడు, మనకెందుకు రా కక్కుర్తి అని సామాన్య జనులు అన్నట్టు వాళ్ళు కూడా ఇష్టపడరు. ఇస్తున్నది నాది కాదు, గోవు నుంచి వచ్చిన పాలు చేత తయారు చేయబడిన హవిస్సు లేకపోతే ఆజ్యం, అలాగే భూమి నుంచి వచ్చిన ఔషధుల వల్ల వచ్చిన హవిస్సు, ఆ రెండిటికీ కారణం, ఉత్పత్తికి కారణం పరమాత్మ. పరమాత్మే ఆ రెండిటికీ కారణమైనాడు, పరమాత్మకే సమర్పిస్తున్నాను. మధ్యలో నేను మీడియేటర్ని మాత్రమే, సమర్పించే వస్తువు నేను పుట్టించలేదు, అది నాది కాదు, అది పరమాత్మ సొత్తు అనేది, అది నాది కాదు, ఇదంతా పరమేశ్వరుడిదే అనేది ఏదైతే ఉందో అది యజ్ఞం. అలాగే చెయ్యాలి, అలా చెయ్యాలి యజ్ఞం. ఇదంతా ఈశ్వరుడిదే అని భావించిన వాడిని, ఎటువంటి ధనాసక్తి లేనివాడిని భావం, ఏ ఆశ లేనివాడిని భావం అని అనుకుంటాం. ఇలా సమర్పించిన వాడికి ఎటువంటి ఆశ లేదు, ధనాసక్తి లేదు, ఏది లేదు, ఇదంతా పరమేశ్వరుడి అని ఇస్తున్నాడని అనుకుంటాం. అలా భావించకూడదు. ఎందువల్లంటే మమత్వాన్ని విడిచిపెట్టినప్పుడు అది నోటితో చెబితే సరిపోదు. ఏముందిరా అంతా ఏంటి యజ్ఞం బ్రహ్మాండం చేశారండి, ఎప్పుడు ఇక్కడ ఈ మధ్యకాలంలో మీరు చేసిన యజ్ఞం ఎక్కడ నాదే ఉందండి అంతా నాదేందా, దేవుడు అలా చేయించుకున్నాడు అని అంటారు కదా. అలా నోటి మాటగా ఉండకూడదు. ఇవన్నీ ప్రపంచంలో కామనే కదా, నోటి మాటగా ఉంటే సరిపోదు. అది మనపూర్వకంగా మమత్వాన్ని విడిచి బయట కనబడినట్లు ఉండాలి. అంతేగాని అవతల వాడు అడిగితే ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని అటు ఇటు అయిపోయి ఇదంతా నాదే ఉంది, అంతా ఆయన చేయించుకున్నాడండి అని లోపల ఉండాలి. అది అవతల ఉన్నట్టే చిన్న వెర్రినవ్వు నవ్వి వెళ్ళిపోవాలి, వాడు చెప్పిన అర్థం కాదు కాబట్టి. నీ మనసులో ఉన్నది బయట చెప్పడం ఎందుకు? నీ మనసులో ఉన్నది లోపల ఉన్న దేవత చూస్తుంది. ఆ దేవతా శక్తులు నీలో ఉన్నాయి.
కంటికి దేవత ఎవరు? సూర్యుడు. చెవికి, అన్నిటికీ దేవతలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చూస్తారు, లోపల మనసు దగ్గరగా వాళ్ళే ఉన్నారు. నీ హృదయంకి వాళ్ళు తెలుస్తుంది. నువ్వు ప్రకటించక్కర్లేదు. ప్రకటించావంటే అక్కడ నీకు నోటి మాట వచ్చిందంటే నీలో ఉంది ఇంకా కదా. ఈ రకంగా మనం వదిలితే మరలా వస్తుందో రాదో, ఈ అవిష్యను వదిలితే వస్తుందో రాదో అనే సంశయం కూడా ఉండకూడదు. బాధ్యతగా ఉండాలి, సహజంగా ఉండాలి, మనఃపూర్వకంగా ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత సహజమో అంత సహజంగా భగవంతుడికి సమర్పించాలి. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరి ధనము, ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరి ధనము, ఈ ప్రపంచంలో ఉన్నవాడికి, ఈ ప్రపంచంలో పుట్టినవాడికి ఎవరికీ ఈ ధనము లేదు. ధనము అనేది ఈశ్వరుడి యొక్క సొత్తు కదా. ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. నాదే ఉంది ఇందులో ధనం, అంతా ఈశ్వరుడిది. ఆయన సృష్టించాడు, ఆయనది. ఫలాలు, వృక్షాలు, మూలికలు, అన్నము సర్వము ఆయన సృష్టి అని భావం గట్టిగా ఉండాలి. అలాంటి స్వాహ అని త్యాగం చేస్తాం కదా, ఆ త్యాగం స్వాహాకారాలతో త్యాగం ఏదైతే చేస్తామో ఆ త్యాగాన్ని ఈ రకంగా మనం హృదయంలో పెట్టుకొని దాన్ని కాపాడుకోవాలి అని శృతి ఉంది. అదే నిజమైన యజ్ఞము, అదే శ్రౌత యజ్ఞము, స్మార్త యజ్ఞము, అదే జ్ఞానయజ్ఞము. అదేందా, అదే జ్ఞానయజ్ఞం. స్వాధ్యాయ ఋగ్వేదాది అధ్యయనం అదృష్టార్థం. స్వాధ్యాయము, స్వాధ్యాయం అంటే ఋగ్వేదాది అధ్యయనము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇత్యాదులు అలాంటివి అదృష్ట ఫలానికే అధ్యయనం చేస్తూ ఉండడం. అధ్యయనం అదృష్టార్థం, అదృష్ట ఫలార్థం కోసం అధ్యయనం చేయడం. నిన్నే చెప్పుకున్న విషయం. అదృష్టార్థం అంటే పుణ్యఫలాలు, పుణ్యలోకాల కోసం అవి అధ్యయనం చేయడం. బాగుందా? ఇలా తన శాఖ యొక్క ఇక్కడ ఋగ్వేద శాఖ వాడు ఋగ్వేదమే చెప్పుకోవాలి, యజుర్వేద శాఖ వాడు యజుర్వేదమే చెప్పుకోవాలి. యజుర్వేద శాఖ వాడు ఋగ్వేదం నేర్చుకోకూడదు. యజుర్వేదం పూర్తయిన తర్వాత ఋగ్వేదం నేర్చుకోవచ్చు. ముందు స్వశాఖ నేర్చుకోవాలి, తర్వాత ఇంకొక శాఖ. అర్థమైందా? అది నియమం ఉంది. అందులో తన శాఖ యొక్క వేదాన్ని అధ్యయనం చేయడం ఏదైతే ఉంటుందో అది స్వాధ్యాయనం. అది స్వాధ్యాయనం. స్వాధ్యాయం బ్రాహ్మణులకి కర్తవ్యమని వేదం విధించింది. ద్విజులకి, ఉపనయనమైన ద్విజులకి కర్తవ్యమని వేదం విధించింది. ఉపనయనం చేయించుకోవడమే అధ్యయనం కోసం. అందుకని ఉపనయనం చేయించుకోవడం పొద్దున్న ఉపనయనం, రాత్రి పెళ్లి కోసం కాదు. ఉపనయనం చేయడం దేనికంటే అధ్యయనం కోసం. గురువుల దగ్గరికి పంపించడమే ఉపనయనం యొక్క ఉపనయనం. నయతీతి నయనం. ఉప అంటే దగ్గరికి. ఎవరి దగ్గరికి? గురువు దగ్గరికి. అక్కడ ఉపనయనం అంటేనే అది అధ్యయనం కోసం. అయితే ఉపనయనం ఇప్పుడు కేవలం ప్రదర్శన అయిపోయింది. డాల్ఫిన్ హోటల్లో పెడదామా, దస్పిల్లో పెడదామా, ఎక్కడ పెడదాం ఉపనయనం? ఉపనయనానికి ఒక కర్తవ్యం ఉంటే ఆ ఉపనయన శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెప్పాలి, చెయ్యాలి. అగ్నిహోత్రం ఉంటుంది కాబట్టి శుద్ధి ఉండాలి, ప్రాంతానికి మడి ఉండాలి, ఆచారం ఉండాలి, జాతి ధర్మాన్ని పాటించాలి. ఇన్ని అనేది హోటల్లో వాటిలో కుదురుతుందండి? ఎక్కడుంది? ఉపనయనం ఇప్పుడు కేవలం ప్రదర్శన అయిపోయింది. అయితే పెళ్లి టైంలో చేస్తున్నారు, లేకపోతే హోటల్లో చేస్తున్నారు. దానికి కూడా ఫ్రెండ్స్ అనే పేరుతోటి, ఫ్రెండ్స్కి ఇంట్లో జరిగే ఉపనయనానికి సంబంధం ఏంటి? ఇలా ఒక ప్రదర్శనంగా అయిపోయింది. పిల్లలకి సంధ్యావందనం చేయించాలని ఆలోచన పెద్దవాళ్ళకి లేదు, వాడికి తీరిక లేదు. పొద్దున్న లేస్తాడా, లేవగానే ఇంకేముందండి, పాప స్నానం చేస్తాడు, వెంటనే ఆ బరువు మోసుకుని పోతాడు. అది వీళ్ళే చెప్పేస్తుంటారు, సపోర్ట్. తీరిక లేదు. గొప్పవారికి నమస్కారం చేస్తున్నప్పుడు, గొప్పవారికి ఇందులో సంస్కారం ఏంటంటే, గొప్పవారికి ఎవరైనా నమస్కారం చేస్తున్నప్పుడు ఉపనయనమైన వాళ్ళు అభివాదం చేస్తారు.
అహంబో అభివాదియే, గోత్రం అన్నీ చెప్పుకొని కదా. అక్కడ ఇంటి పేరు ఉండదు. ఇంటి పేరు ఏంటంటే గోత్రమే. ఇంటి పేరు ఊరు వల్ల వచ్చింది, గ్రామం వల్ల వచ్చింది, పల్లె వల్ల వచ్చింది, అది గౌణం. ముఖ్యం ఏంటంటే గోత్రం. అభివాదం చేస్తాం అంటే నేను ఇట్టి ప్రవర్తో కూడుకున్నాను, ఇట్టి గోత్రం కలవాడిని, ఇటువంటి సూత్రమును అనుసరించి ఉన్నాను. సూత్రం అంటే ఇలాంటి వేద సూత్రం, యజుర్వేద సూత్రం, యజుర్వేద శాఖాధ్యాయి అంటాం కదా, అని కలిగి ఉన్నాను. ఇట్టి వేదం అధ్యయనం చేస్తున్నాను, ఇలాంటి పేరు గలవాడిని అని చెప్పాలి. అప్పుడు ఆ పెద్దలు అలా నమస్కారం పెడుతున్నప్పుడు ఆ పెద్దలు చూసిన వాళ్ళు ఏమంటారు? ఆయుష్మాన్ భవ అంటారు. ఆయుష్మాన్ భవ అంటారు. ఇట్టివాడే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు. ఆ ప్రక్రియ నడిపించిన వాడు అటువంటి వాడే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు అని పేరు పెట్టి ఆస్వాదిస్తారు. పేరు పెట్టి ఆస్వాదిస్తారు. ఇది అనాది ఆర్య సంప్రదాయంతో కూడుకొని ఉన్నది. ఇలాంటి శ్రీ శంకరులు కృతమని శంకరాచార్యులు వారు రాశారని చెప్పే ఈ సాధన పంచకం ఏదైతే ఉందో అందులో సాధన సోపానం, సాధన పంచకం ఉంటుంది. సాధన సోపానం, అలాంటి సాధన సోపాన పంచకం దాంట్లో వేదో నిత్యమధీయతాం అని ఉంటుంది. వేదో నిత్యమధీయతాం అంటే వేదము నిత్యము అధ్యయనం చెయ్యాలి అని ఉంటుంది. అయితే ప్రస్తుతం మన విద్యాభ్యాసం అంతా కూడా దానికి వ్యతిరేకంగా ఉంది కదా. శాసనమేమో అలా ఉంది, శృతి కూడా అలాగే శాసించింది, మన జగద్గురులు కూడా అలాగే శాసించారు. అయితే మన విద్యాభ్యాసం విపరీత క్రమంగా మారిపోయింది. దానికి దీనికి అసలు సంబంధం లేదు. మనకి కూడా వార్తాపత్రికలే వేదస్థానంలో ఉన్నాయి. వేదస్థానంలో వార్తాపత్రికలే ఉన్నాయి. కాఫీ లేవగానే కాఫీ ఇస్తే వార్తాపత్రికను 4 పేపర్లు చదివేస్తే తర్వాత స్నానం చేసి తర్వాత అభిషేకం చేసుకోవచ్చు. వేదంతో నమ్మకం చమకుతో అభిషేకం చేయొచ్చు. ముందు వార్తాపత్రిక ఏమైపోతుంది అది చదివిన తర్వాత అభిషేకానికి వెళితే అందులో వార్త మనసులో ఉండదు కదా. అంత ఫ్రెష్గా పొద్దున్నే ఉన్నప్పుడు మనసు ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు అదే పడినప్పుడు ఆ వార్తే కదా ఎక్కువ ఉంటుంది. ఎంత మనసు లేతగా ఉంటుంది లేచిన తర్వాత. ముందు దేవుడు ఆ యొక్క మందిరం అక్కడికి వెళ్ళి అభిషేకం అది పెట్టి అది చేసిన తర్వాత చదివితే కొంత బాగుండేది. ఏముంది లేదా వార్త వదులుతాం. ముందు వార్త పట్టుకుంటుంది. వార్తాపత్రికలో ఆ స్థానం వేదస్థానంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే వార్తాపత్రికలో ఒక దళసరి అక్షరాలతో ఫస్ట్ పేజీలో దళసరి అక్షరాలతో శీర్షికలతో ఏముంటాయి అందులో? హత్య ఉంటుందా? హత్య. 2 మానభంగం, అత్యాచారం, దొంగతనం, మోసం, అసత్యం, కపటం, ఇలాంటి సమాచారం ఉంటుంది కదా పేపర్లో. ఫస్ట్ పేజీ, 2వ పేజీలు తిరిగిస్తే మొదటి నుంచి ఆఖరి వరకు వాటి యందు నిజమైన వార్త చాలా తక్కువగా ఉంటుంది. లోపల ఎక్కడో చిన్నది పెడతాడు. కార్తీక దీపం అని చిన్నది పెట్టి చిన్నది రాస్తాడు. మిగతా అంతా ఇవే కదా పెద్ద అక్షరాలతో ఉన్నది. వార్తాపత్రికల్లో ఇంకా ఏం రాస్తాడు? రేషన్ తగ్గిపోయింది, తెల్ల కార్డులు ఏరి పారేస్తున్నారు, గ్రామానికి నిప్పు అంటుకుంది, 100 ఇళ్ళు కాలిపోయాయి, ప్రజల్లో తిరగబాటు వచ్చింది ప్రభుత్వం మీద. ఇలాంటి దుఃఖకరమైన వార్తలు ఉంటాయి కదా. ఎందుకంటే ఏమైనా ఉంటాయా? ఇలాంటివి ఉంటాయి. ఇవి చదివి ఒకరికొకరు ఇవి చదివి ఏం చేస్తారు? తర్వాత ఒకరికొకరు చెప్పుకొని అలాంటి దుస్థితికి దిగచారిపోయి ఉన్న వాళ్ళకి వేదం యందు మననం, పూజ యందు గౌరవం, భగవంతుడి యందు మననం అనేది శ్రద్ధ ఎలా వస్తుంది? పొద్దున్నే ఫ్రెష్గా ఉండే మైండ్కి ఇది ఎక్కించేస్తుంటాం, నెక్స్ట్ దేవుడిని తీసుకొస్తాం.
అది మననం అవుతుందా, ఇది మననం అవుతుందా? అంత భయంకరమైన పెద్ద అక్షరాలతో రక్త కన్నీరు అన్నట్టుగా రక్త రంగుతో కూడుకున్న అక్షరాలు తెలుపు రంగులతో రాస్తారు. అంటే కంటికి అట్రాక్షన్ ఉండాలి, గుండెకి తాకాలి. అవి మధ్యలో ఫస్ట్ ఫోటో వేస్తారు, రక్తంతో మడుగుల్లో పడిపోయినవాడు, హత్య కదా. ఈ రకంగా శ్రద్ధ ఎలా వస్తుంది? వేదాల్లో ఉత్తమ సందేశం ఉంది. వేదాల్లో ఒక గొప్ప ఉత్తమ సందేశం ఉంది. ఈ ప్రపంచము ఆనందం అనేది లేకపోతే ఎవరు బతకగలరు? వేదం కదా, అది కదా ప్రశ్న. వేదం ఏమంటుందంటే హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు వాటి గురించి చెప్పటం లేదు. ఇది లోకల్లో జరుగుతున్నాయి, ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు, అన్నీ ఇచ్చేస్తున్నారు. మనం చదువుకొని మనం పులుపుకోక్కర్లేదు. వేదం గురించి, దేవుడి గురించి ఆలోచిస్తున్నవాడు వేదం ఏం చెప్పింది? ప్రపంచంలో ఎవడైనా బతుకుతున్నాడంటే ఆనందం కోసమే బతుకుతున్నారు, కానీ ఆనందం లేకపోతే బతకరు. అది కదా చెప్తుంది. ఆనందం కోసమే బతుకుతారు అని చెప్తుంది. ఎవరు వ్యవహారం చేస్తారు ఆనందం లేకపోతే అని? ఆనందం లేకపోతే ఎవడు వ్యవహారం చేస్తాడు? ప్రతి ఒక్కరూ ఆనందం కోసమే వ్యవహరిస్తున్నారు. ఆనందం కోసమే వ్యవహరిస్తున్నారు, కానీ ఆనందం లేకపోతే ఎందుకు వ్యవహారం, ఎందుకు కర్మ, ఎందుకు పనులు, ఎందుకు మనకు డ్యూటీలు? ఆనందం కోసమే అనే ఆశ కలిగించే వాక్యాలు ఉన్నాయి. ఆనందం అనే ఆశ, అలాంటి వాక్యాలు ఉన్నాయి. ఇదంతా ఆనందమే జగత్తు. ఆ ఆనందం కోసమే జీవులు పరిగెడుతున్నారు. ఆ ఆనందాల్లో రమించి జీవులు అందులోనే ఉంటున్నారు. అలాంటి ఆనందమైన జగత్తు బ్రహ్మ నుండి వచ్చిందని అని వేదం చెప్తుంది. ఆ వార్త ఎక్కడైనా ఉంటుందా? ఆ వార్త ఎక్కడైనా ఉంటుందా? ఆ వార్త అనేది, ఆ వేదంలో చెప్పే వార్త ఎక్కడా? ఆ దేశంలో విషవాయువుల వల్ల 10 మంది చచ్చారు. విషవాయువుల వల్ల 10 మంది చచ్చారు. పంట పొలాల్లో క్రిమి సంహారణ చేయడం వల్ల, పంట పొలాల్లో క్రిమి సంహారణ అంటే మందులు జల్లి పంట పొలాల్లో జనాలు ఆ మందులు జల్లి ఆ యొక్క పంట పొలాల్లో పండే వాటి మందులు జల్లి దాని చేత జనాలు తినిపించి చంపుతారట. ఇదో వార్త. అనే దుఃఖ వార్తలు ఎక్కడ? ఆనందంతో వచ్చావు, అందుకే ఆనందం కోసం బతుకుతున్నారు, ఆనందం కోసం వెతుకుతున్నారు, ఆనందంలో హాయిగా ఉందామని కోరుకుంటున్నారు, అందుకే మనిషి జీవిస్తున్నారు అని వేదం చెప్తుంది. వీళ్ళేమో క్రిమి సంహారణ పదార్థాలన్నీ వాడేస్తున్నారు పంట పొలాల్లో. ఈ పంట పొలాల క్రిమి సంహారణ మనుషులు చంపేస్తారట అని వార్త. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? వేదాధ్యాయంలో అధ్యయనం అంటే కేవల వాక్యాలని గుడ్డివాడు కంఠస్థా పెట్టినట్టుగా అలాగా గట్టి చేసుకోవడం కాదు. వేదాధ్యయనం అంటే, ఇక్కడ ఇంకో మాట, వేదాధ్యయనం అంటే గుడ్డివాడు కంఠస్థ చేసేసినట్టు కళ్ళున్నవాడు కూడా ఆ రకంగా కంఠస్థ చేసి ఉదాత్త స్వరాలతో కూడుకున్నదే వేదం. కాబట్టి అలా నేర్చుకొని ఉండడమే వేదం యొక్క స్వరూపం కాదు. కళ్ళున్నవాడికి గుడ్డివాడికి తేడా లేదు. ఆ వేదం గుడ్డివాడు కూడా నేర్చుకోగలడు. కళ్ళుండి నీకేం ప్రయోజనం? ఇప్పుడు వేదం చదువుకున్న వాళ్ళందరూ అంతే, సంస్కృత జ్ఞానం ఉండదు. వేదం యొక్క రూపం ఏం చెప్తుందనే ఆ స్వరూపం తెలియదు. ఆ స్వరూపం వేదం వల్లి వేసేవాడు, వల్లి వేయించేవాడు గురువు కూడా మధ్య మధ్యలో ఆ ఈశ్వరుడు యొక్క సందేశాన్ని చెప్తూ ఉండాలి, చెప్పగలగాలి. చెప్పేవాడు కూడా వాడు డబ్బుల కోసమే తిరుపతి దాంట్లో మనకి 25,000 30,000 ఉద్యోగం వస్తుందా, లేకపోతే దేవాదాయ శాఖలో వస్తుందా? పనస చెప్పరా పనస అంటే పాప అది విని శ్రోతలు ఎవరైతే ఉంటే ఆనందపడిపోతూ ఉంటారు. ఇంతమంది వేదం పండితులు చెప్తుంటే వాళ్ళు భగవంతుని చూసేస్తూ ఉంటారు. చదివేవాడికి మాత్రం ఉదాత్త స్వరాలతో గట్టిగా ఇటు అటు ఊపుతుంటారు. వాడికి మాత్రం ఆ భావం రాదు. ఎందుకంటే అందులో ఈశ్వరుడి యొక్క సందేశం ఏదో ఉందని వాడు తెలియదు. శ్రోతలకు తెలియపోయినా ఆ స్వరంతో ఆనందిస్తూ ఉంటారు. వాడికి స్వరమే దేవుడు. అదే కదా శంకరాభరణం యొక్క స్టోరీ. స్వరమే దేవుడు. తెలియని వాళ్ళకి అది పాపం. వీడికి వేదం వచ్చినా వీడికి తెలియదు. అందులో సత్యాన్ని తెలుపు గ్రంథమే ఏదైతే ఉంటుందో అదే స్వాధ్యాయనం. అది అర్థం చేసుకో.
సత్యాన్ని తెలిపే గ్రంథం ఏదైతే ఉంటుందో అది స్వాధ్యాయం. వేదం ఒకటే కాదు, ఈ చాందోగ్యం, ఈ మాండూక్యం, ఆ తైత్రీయం, ఆ సత్యాన్ని తెలిపే భాష్య విచారణ ఏదైతే ఉంటుందో అది స్వాధ్యాయం. ఋషికేశ్లో మనం స్వాధ్యాయంతో ఉన్నాం అని ఇంతవరకు స్వాధ్యాయం అంటే అది అర్థం. తపో వక్ష్యమాణం శరీరాది. వక్ష్యమాణం ముందు మేము చెప్పబోయే, తర్వాత వస్తుంది మాట, అందుకే అంటున్నాడు ఆయన. ఇంక తర్వాత ఉంది, ఇక్కడ పైపైన నాకు ఇచ్చాడు. వక్ష్యమాణం ముందు మేము చెప్పబోయే శారీరాధికమైన తపస్సు అని చెప్పాడు. అంతే. తపస్సు అంటే శారీరాధికమైన తపస్సు ముందు మేము చెప్పబోతాడనమాట. తపస్సు అంటే ఏమిటి? అది కదా ఇక్కడ. తపస్సు అంటే ఏమిటి? తప్పు అంటే అర్థం ఏంటి? వేడి చెయ్యడం అని అర్థం. తప్పింప చేయడం అంటారు కదా. తప్పింప చేయడం అంటే వేడి చేయడం, హీట్ ఎక్కించడం. తప్పింప చేయడంటే హీట్ ఎక్కించడం. తప్పు అనే ధాతువు నుంచి తపస్సు అని వచ్చింది. తపసహ అంటే వేడి చేయడం అని అర్థం. శరీరాన్ని చాలా జాగ్రత్తగా వినండి. తపస్సు అనే దాన్ని దీన్ని కూడా జాగ్రత్తగా వినాలి. తపస్సు అనేది ఏదైతే ఉందో అది శరీరాన్ని ఎండనక వాననక ఆ తాపానికి గురి చేసి స్వాధీనానికి తెచ్చుకోవడమే తపస్సు అని ఆ అర్థాన్ని, ఆ శబ్దాన్ని ఉపయోగించుకొని కొందరు ఉంటారు కదా. సూర్యుడు రశ్మి మధ్యాహ్నం 12 గంటలకు పడిపోతుంటే అక్కడ కూర్చోవడం తపస్సు. శరీరాన్ని తప్పింపచేయడం. వర్షంలో అలా ఉండడం ఇది కదా. కొంతమంది అనికేత అని భగవద్గీతలో చెప్పాడని, ఏ నికేతం అక్కర్లేదని శరీరాన్ని పూర్తిగా రోడ్డు మీద పెట్టి ఏ గచ్చు దగ్గర కూర్చొని లేకపోతే ఏ అరుగు దగ్గర ఉండి వర్షం జల్లు టపా 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 కొట్టేస్తున్నా అక్కడ ఉండడం.